అడ్లూరి లక్ష్మణ్ అంటూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అడ్లూరి లక్ష్మణ్ జాక్పాట్ కొట్టారు. మంత్రివర్గ విస్తరణలో మొదటి కవ్వంపల్లి సత్యనారాయణ పేరు వినిపించిన ఆఖరు నిమిషంలో అడ్లూరి లక్ష్మణ్ పేరు చేరింది. మరోవైపు మంత్రుల శాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతుంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. సీఎం దగ్గరున్న శాఖలు కేటాయిస్తారా, మంత్రులకు అదనంగా కేటాయించిన శాఖలను కేటాయిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఏ శాఖ ఇచ్చినా సమర్థంగా నిర్వహిస్తామని కొత్త మంత్రులు చెబుతున్నారు. మరోవైపు మంత్రుల శాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతుంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. సీఎం దగ్గరున్న శాఖలు కేటాయిస్తారా, మంత్రులకు అదనంగా కేటాయించిన శాఖలను కేటాయిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఏ శాఖ ఇచ్చినా సమర్థంగా నిర్వర్తిస్తామని కొత్త మంత్రులు చెబుతున్నారు. మరోవైపు కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతుంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. సీఎం దగ్గరున్న శాఖలు కేటాయిస్తారా, మంత్రులకు అదనంగా కేటాయించిన శాఖలను కేటాయిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కూడా ఎలాంటి శాఖలు కేటాయించాలనేది మాత్రము ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే మున్సిపల్ శాఖ దగ్గర నుంచి ఆర్థిక శాఖ, విద్య, స్పోర్ట్స్ మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆధీనంలోనే ఉన్నాయి. కాబట్టి వీటిల్లో ఏదైనా ఈ ముగ్గురు మంత్రుల్లో ఒకరికి ఇస్తారా, లేదు అంటే ఇప్పటి వరకు కేబినెట్ లో ఉన్న 12 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ 12 స్థానాల్లోనూ అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో ఏదైతే శాఖలకి సంబంధించి ఆ శాఖలను ఏవైనా వీరిలో ఎవరికైనా కేటాయిస్తారా అనేది కూడా ఇప్పటికే జిఐడి దీనికి సంబంధించి మొత్తం కూడా ఫుట్ వర్క్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఏ మంత్రికి ఏ శాఖ కేటాయిస్తారు, ఆ శాఖకి సంబంధించినటువంటి క్యాబిన్ ని కూడా రెడీ చేస్తున్నారు. సచివాలయంలో దీనికి సంబంధించి మంత్రివర్గానికి మంత్రికి సంబంధించి ఓకే రైట్ థ్యాంక్ యూ ఉషా. అడ్లూరి లక్ష్మణ్ అంటూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అడ్లూరి లక్ష్మణ్ జాక్పాట్ కొట్టారు. మంత్రివర్గ విస్తరణలో మొదట కవ్వంపల్లి సత్యనారాయణ పేరు వినిపించిన ఆఖరి నిమిషంలో అడ్లూరి లక్ష్మణ్ పేరు చేరింది.
మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గం నుండి తప్పనిసరిగా ఒకరికి చోటు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో అనూహ్యంగా అడ్లూరి లక్ష్మణ్ పేరు తెరపైకి వచ్చింది. ఎస్సీ వర్గీకరణ జరగడంతో మాలల నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకుంటే మాదిగ వర్గానికి కూడా చోటు తప్పనిసరిగా కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆ వర్గానికి చెందిన ధర్మపురి తొలిసారి ఎమ్మెల్యే వడ్లూరి లక్ష్మణ్కు జాక్పాట్ తగిలింది. అడ్లూరి 1968లో ప్రస్తుత జగిత్యాల జిల్లాలో జన్మించారు. ఆ కాలంలోనే ఐటీఐతో పాటు ఇంటర్ పూర్తి చేశారు. అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్లోనే రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1982 నుండి 85 వరకు గోదావరికని జూనియర్ కళాశాల ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా, 1986 నుండి 94 వరకు ఎన్ఎస్యుఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుండి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2006లో ధర్మారం జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. అంతకుముందు 1999లో శాసనసభ ఎన్నికల్లో మేడారం నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. 2013 నుండి 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. 2009-2011 మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అడ్లూరి లక్ష్మణ్ పనిచేశారు. ధర్మపురిలో 2009లో, 2010 ఉప ఎన్నికలో, 2014లో, 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 4 సార్లు ఓడినా నిరాశపడకుండా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ధర్మపురి ప్రజలతో మమేకమయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు. తాజాగా రేవంత్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు పట్టిన పట్టు విడవకుండా అలుపెరగని ప్రయత్నం చేస్తే విజయం దాసోహం అవుతుంది అనేందుకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిదర్శనంగా నిలిచారు. శాసనసభ ఎన్నికల్లో పరాజయాలు ఎదురైనా వెనుదిరగక పోరాడి గెలిచిన మొదటిసారే అమాత్య యోగం వరించింది. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃగత శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో,